కలుగుతున్న ఈ పునర్విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక అంచనాని తెర మీదకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు 2021లో జరగాల్సిన జనాభా లెక్కల జనగణన జరగాల్సి ఉండింది. అది జరిగిన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన అన్నారు. కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల 21లో జనగణన జరగలేదు. ఆ తర్వాత 23 ఆఖరిలో చేస్తారు జనగణన. ఆ తర్వాత జరుగుతుంది. ఆ ప్రకారం 2034 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని అన్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన టైంలో జనగణన జరగలేదు, నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. నియోజకవర్గాల పునర్విభజన జరగకపోవడం వల్ల దేశంలో చాలా పార్లమెంట్ నియోజకవర్గాలు దాదాపుగా 40 ఏళ్లుగా అతిపెద్ద నియోజకవర్గాలుగా లక్షలాది సంఖ్యలో 30 లక్షల 40 లక్షల ఓటర్లతో కూడా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, లోక్సభ నియోజకవర్గాలు. అలాగే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు 4 లక్షలు 5 లక్షలు 6 లక్షల ఓటర్లతో ఉన్నాయి. అంటే ఒక పార్లమెంటు నియోజకవర్గంలో ఉండాల్సినంత మంది ఓటర్లు ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నారు చాలా చోట్ల. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇక నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని భావించి ఒక నిర్ణయానికి వచ్చి అందుకు సంబంధించి దానికి సంబంధించిన రంగం సిద్ధం చేసింది. అయితే దీనికి ఇంకొక కారణం కూడా లేకపోలేదు. 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలనే మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఈ సెషన్లోనే ఆమోదింపజేసుకుని ఇటు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అట్ ది సేమ్ టైం నియోజకవర్గాల పునర్విభజన కూడా చేస్తే దేశంలో నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, మహిళలకి ఎక్కువ సీట్లు ఇచ్చిన ఘనత కూడా దక్కుతుంది, మహిళలకు ఒక అవకాశం ఇచ్చిన పరిస్థితి కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో రెండింటినీ ఏకకాలంలో చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పూనుకుంటోంది. ప్రస్తుతం దేశంలో 543 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అవి 50% పెంచాలని. అయితే ఇది కూడా ఒక కొంత చాలా కేటగారికల్గా తర్వాత ఒక పకడ్బందీ ఎవరిని ఇబ్బంది పడకుండా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే అంతకుముందు యావరేజ్ తీసుకుని చేయాలి అని అనుకున్నప్పుడు సౌత్ ఇండియా నుంచి చాలా పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇక్కడ జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్సే మొదటి నుంచి కూడా. అందువల్ల జనాభా తగ్గిపోయింది. మీరు జనాభా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు చాలా నష్టం జరుగుతుందని దాదాపు అన్ని పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. దాంతో ఇప్పుడు రాష్ట్రం యూనిట్గా తీసుకొని ప్రతి రాష్ట్రంలోనూ ఎన్ని లోక్సభ స్థానాలు అయితే ఉన్నాయో అందులో సగం 50% పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సూత్రప్రాయంగా సూత్రీకరిస్తున్న కొత్త విధానం. ఉదాహరణకి ఏదైనా రాష్ట్రంలో 50 లోక్సభ స్థానాలు ఉంటే 50% అంటే 25 యాడ్ అవుతాయి. ఇది ఏ రాష్ట్రంలోనైనా సేమ్ ఇప్పుడు ఎలాగైతే ఉన్నాయో అందులో 50% ఆ రాష్ట్రంలో ఉన్న వాటికి యాడ్ అవుతాయి. సో దీన్ని బేస్ చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం. అలాగే దేశవ్యాప్తంగా 4123 అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా ఏకబిగిన దేశవ్యాప్తంగా 50% చొప్పున అంటే రాష్ట్రం యూనిట్గా తీసుకుని ఆ రాష్ట్రంలో ఎన్నుంటే అందులో 50% పెంచుతూ 6185కి వెళుతున్నాయి అసెంబ్లీ స్థానాలు. సో దీనివల్ల అటు లోక్సభ స్థానాలు పెరుగుతాయి, ఇటు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి, తద్వారా రాజ్యసభ స్థానాలు పెరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో శాసన మండలి సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది, కౌన్సిల్స్ యొక్క నంబర్ పెరుగుతుంది, వాటి ప్రాధాన్యము పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఏ చట్టసభలో తీసుకున్నా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో మహిళలకి ప్రాతినిధ్యం లభిస్తుంది, మహిళలకు ఒక వాయిస్ గళాన్ని వినిపించే అవకాశము కనిపిస్తుంది. ఇప్పటివరకు ప్రపంచంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్న దేశంగా భారతదేశానికి ఒక గుర్తింపు ఉంది. అది మరింత ఇనుమడిస్తూ ఎక్కువ అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా మనకు ఉంటుంది. అయితే ఇక్కడ అక్కడక్కడ కొన్ని భిన్న స్వరాలు వినపడుతున్నాయి. ఆ స్వరాలు ఏంటనేది మనం చర్చిద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన దాన్ని బేస్ చేసుకుని జనగణన జరగకుండానే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈ పునర్విభజనకి ముందుకొచ్చి చేస్తోంది అనే దాని మీద మనం ముందు ఇనిషియల్ చర్చను ప్రారంభిద్దాం. ఈ చర్చలో మనతో బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ లంకా గారు ఉన్నారు. అలాగే సీనియర్ జర్నలిస్టు డీలిమిటేషన్